అందరికీ నమస్కారం. నేను మీ జీవన్. ఈరోజు ఐదో శ్లోకంతో మొదలు పెడదాం. హాత్ వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంతే మోంజ జనేవు సాజై. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఒక చేత గదని, మరొక చేత విజయానికి చిహ్నమైన ధ్వజమును పట్టుకొని, భుజము మీదగా జనేయువును ధరించి ఉన్నవాడవు. అంటే ఆంజనేయ స్వామి అంట. ఒక చేత గదను పట్టుకొనున్నారు. మరొక చేత విజయానికి చిహ్నమైన ధ్వజమును పట్టుకొనున్నారు. భుజము మీదగా జన్యమును ధరించి ఉన్నారంట హనుమంతుల వారు. శంకర సుమన కేసరీ నందన తేజ ప్రతాప మహజగవందన. ఈ ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, శంకరుని అవతారముగా, కేసరి పుత్రునిగా నీ యొక్క తేజస్సును, నీ యొక్క పరాక్రమమును జగములు వందనాలు తెలియజేస్తున్నాయి అని చెప్పేసి తులసీదాస్ గారు హనుమంతుల వారిని ప్రార్థిస్తున్నారనమాట. శంకరుడు స్వయంగా హనుమంతుల వారిగా జన్మించారని మనకు తెలుసు. పురాణాల ప్రకారం మనందరికీ తెలిసిన విషయమే. ఈ శ్లోకాన్ని ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఎలాగంటే, శంకర స్వయము కేసరీ నందన. శంకరుడే స్వయంగా ఆంజనేయ స్వామిగా జన్మించాడని చెప్పేసి, శంకర స్వయం కేసరీ నందన తేజ ప్రతాప మహజగవందన అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. విద్యావాన గుణీయ అతి చాతుర రామకాజ కరివే కో ఆతుర. అంటే నీవు విద్యావంతుడవు, మంచి గుణములు కలిగిన వాడవు, బుద్ధి చతురత కలిగిన వాడవు, శ్రీరామచంద్రమూర్తి యొక్క కార్యమును చేయుటకు ఎల్లవెల్లా సిద్ధంగా ఉన్నవాడవు అని ఈ శ్లోకం యొక్క భావం అనమాట. అంటే హనుమంతుల వారు చాలా బుద్ధి కలిగిన వారు, గుణగణాలు మంచివి, తర్వాత వచ్చేసి బుద్ధి చతురత కలిగిన వారు. అంటే ఎవరినైనా తన మాటలతో చాలా చక్కగా మాట్లాడి, తన మాటలతో ఏదైనా ఒప్పించగలిగిన వ్యక్తి అనమాట హనుమంతుల వారు. ప్రభు చరిత్ర సునవే కోరసియ రామలకన సీతామనుబసియ. అంటే శ్రీరామ ప్రభు యొక్క చరిత్రను వినటలో తన్మయత్వము పొంది ఆ సీతాదేవిని, శ్రీరామమూర్తిని, లక్ష్మణస్వామిని నీ మనసులో ఉంచుకున్న వాడవు ఓ హనుమంత అని తులసీదాస్ గారు హనుమంతుల వారిని ప్రార్థిస్తున్నారనమాట. హాత్ వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాందే మూంజ జనేవు సాజై శంకర సుమన కేసరీ నందన తేజ ప్రతాప మహజగ వందన విద్యావాన గుని అతి చాతుర రామ కాచ కరివేకో ఆతుర ప్రభు చరిత్ర సునవే కోరసియ రామలకన సీతామన బసియ. ఈరోజుతో మనం 8 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. రేపు మరొక 4 శ్లోకాల యొక్క భావం తెలుసుకుందాం. జై హనుమాన్, జై శ్రీరామ్.